చివరిలో ఉంటాయని ప్రకటించేయడం కాస్తంత ముందుగా కార్యకర్తలను కాస్త ఉత్సాహపరచడానికి అవుతుంది. నాకు తెలిసి ఇప్పుడు ఫస్ట్ జనాభా లెక్కలు అవ్వాలి. 2011లో అవ్వాలి, మామూలుగా 10 ఏళ్ళకి ఒకసారి అవుతాయి. 2001 లెక్కలే మనం ఇప్పటికీ వాడుతున్నాం. మొన్న ఏదో జనగణన అన్నారు, అదే జనగణన జరగలేదు కదా, ఇంకా బిగిన్ కాల. దానికి జనగణన బిగిన్ అయితే ఈ పాటికి ఇళ్ళకి రావడాలు, ఎన్యూమరేషన్స్ చాలా పెద్ద ఎత్తున ఉంటది. అంటే దేశవ్యాప్తంగా జరగాలి, దేశవ్యాప్తంగా జరగాలి జనాభా లెక్కలు. జనాభా లెక్కలు 2011 లెక్కలు వాడుతున్నాం మనం ఇప్పటికి. 21కి అయిపోవాలి. 11లో ఇచ్చిన లెక్కల ప్రకారమే మొన్న కూడా జరిగినాయి కాశ్మీర్ ఎలక్షన్లు. 7 కోట్ల కాశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఆ టైంలో కొంతమంది వేశారు ఇట్లాగా 24 కదా, ఇది 23, 22 కదా, ఇది 11 లెక్కలంటే వద్దని చెప్పేసి, లేదు అది కాశ్మీర్ దాంట్లో అది అక్కర్లేదని చెప్పి సుప్రీంకోర్టు పక్కన పెట్టి, ఏదో ఒక ప్రాతిపదిక ఉండాలి కదా, మళ్ళీ అది అయ్యేదాకా ఆపుతానంటే ఎట్లాగా అని చెప్పి కుదరదండి. కాబట్టి ఆగిపోయింది. ఇప్పుడైతే నియోజకవర్గ ఇది జనాభా లెక్కల సేకరణ అనేది 21లో జరగాల్సి ఉంటే ఈ కరోనా కారణంగా ఆగిపోయింది. ముందు నోటిఫికేషన్ ఇచ్చి ఆపేశారు. ఇప్పుడు అది చెయ్యాలి. అది చేసిన తర్వాతన దాని ప్రాతిపదికన జనాభా లెక్కలన ప్రతి 10 లక్షల మందికి ఒక పార్లమెంట్ స్థానం అనేది ఆలోచిస్తున్నారు. ఆ లెక్కను చూసినప్పుడు చాలా మార్పులు వస్తాయి. అంటే పార్లమెంట్ స్థానాలు కూడా పెరుగుతాయండి రేపు? భారీగా పెరుగుతాయి. మొత్తం అంతా దేశవ్యాప్తంగా 850 దాకా అవుతాయి. ఇప్పుడున్న 544 నుంచి 850 దాకా. 850 అనేది లెక్క తేలాలి. ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే శాసనసభ నియోజకవర్గాలు అయితే ఒక 50 పెరుగుతాయి అంటున్నారు. అవును, పార్లమెంట్ కూడా దాదాపుగా 5-10 కదా, 38 నుంచి 40 దాకా అయ్యే అవకాశం మొత్తం మనకు అవుతాయి. తెలంగాణకి 25 దాకా అయ్యే అవకాశం ఉంది. అయితే ఇందులో ఇక ప్రాతిపదికలు లెక్కేయాలి. ఎందుకు అంటే ఇప్పుడు